ఇది సమ్మర్‌లో హైదరాబాద్‌లో వీడియోస్. బ్యాక్ టు బ్యాక్ ఎన్ని షూట్ చేసామో అవన్నీ వీడియోస్ అప్‌లోడ్ చేశాము. ఎవరైనా మిస్ అయ్యి ఉంటే ఒకసారి చూసొస్తే క్లియర్‌గా లైన్‌గా ఏం జరుగుతుందో అర్థమైపోతది. హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు వర్ధిల్ ఐడియాస్. ఇది యాక్చువల్‌గా హైదరాబాద్‌లో ఇది నా లాస్ట్ డే. నేను రేపు వచ్చేయాలి అని ప్లాన్ చేసుకున్నాం. కాబట్టి నేను, మా అక్క వాళ్ళ ఫ్యామిలీ గెట్ టుగెదర్ అనమాట. మా అమ్మ వాళ్ళ ఇంట్లో. మాకు ప్రాన్స్ అంటే పిచ్చి అని మా నాన్నకి చాలా క్లియర్‌గా అర్థమైపోయింది ఈ సమ్మర్‌లో. ఇంకా ఏం కావాలంటే పిల్లలు కూడా ప్రాన్స్ ప్రాన్స్ అని. అసలు ప్రాన్స్ తింటారు కదా! వాటి రూపురేఖలు ఎలా ఉంటాయో డైరెక్ట్‌గా తీసుకొస్తా. మీరు క్లీన్‌గా చేశాక తెస్తే మీకు అర్థం కావట్లేదని అవి ఇంటికి తీసుకొచ్చి క్లీన్ చేస్తున్నారు మా నాన్న. లేదు నేనే చేస్తా అని చెప్పా. అది పట్టుకుంటేనే ఏదోలా ఫీలింగ్ ఉంది. అంతలా తినేస్తాం కదా! మరి క్లీన్ చేయాలి కదా! ఇష్టం లేకపోయినా కష్టంగా కట్ చేస్తున్నా వాటిని క్లీన్ చేయాలని. వాటి తొక్కులన్నీ తీసేస్తున్నా పైనుంచి. అయితే యాక్చువల్‌గా రేపే నేను వెళ్ళిపోవాలి. కానీ మ్యాజికల్ మూమెంట్స్ చాలా చాలా జరుగుతాయి నా నా లైఫ్‌లో. అప్పుడే మా సిస్టర్ వాళ్ళ ఇంటికొచ్చారు. ఇక్కడ ఇవాళ ఒక చిన్న సైజ్ ఫంక్షన్ జరుగుతుంది మా ఇంట్లో. ఇక్కడ పిల్లలు వీళ్ళేమో ప్రాన్స్ అడిగారు. మా అక్క వాళ్ళ పిల్లలకి ఫిష్ అంటే చాలా ఇష్టం. ఇంకిక్కడ ఫిష్ పులుసు, ఫిష్ ఫ్రై, ప్రాన్స్ బిర్యానీ అయితే ప్రిపేర్ అవుతోంది. ప్రాన్స్ కర్రీ, గోంగూర ప్రాన్స్ కర్రీ కూడా. ఈ కర్రీ మా హనీయే చేయాలని చెప్పేసి, ఎందుకంటే ఒకసారి లాస్ట్ టైం నేను మా హనీ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు, మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు నా కోసం ప్రాన్స్ బిర్యానీ, ప్రాన్స్ గోంగూర కర్రీ హనీయే చేసింది. చాలా అంటే చాలా బాగా చేసింది. ఆ టేస్ట్ ఎప్పుడు తలుచుకున్న నోట్లో క్రేవింగ్స్ అనమాట. మా పిల్లలు మాకు వంట చేసేవాళ్ళు అయిపోయిందో చూసారా, అది వచ్చింది స్టవ్ దగ్గర చక్కగా మాకు వంటలు చేసి పెడుతుంది. మేమేమో ఫుల్ చిల్ అయిపోతున్నాము. అది ఫ్రై చేస్తూ పులుసు కంప్లీట్ చేసింది ఆలోపు. అంతకంటే ముందు బిర్యానీ కూడా డైరెక్షన్స్ ఇచ్చేసింది. బిర్యానీ కూడా సూపర్ సూపర్ కంప్లీట్ అయిపోయింది. నేను అస్సలు పని చేస్తుందే లేదు. జస్ట్ ఆ తొక్కులు 4, 5 తీసి ఇంకా నాకు ఏదో అనిపించి ఇంకా నేను వెళ్ళిపోయినా. ఇది ఫైనల్లీ అయిపోయిన తర్వాత నేను టేస్ట్ చేస్తున్నా ఎలా కుదిరిందని. కుండలో ప్రాన్స్ కర్రీ ఏమో చంపేసింది అంతే. టేస్ట్ అయితే చాలా చాలా బాగా వచ్చింది. ఇక్కడ ఏమైందంటే నేను దొంగతనంగా టేస్ట్ చేస్తున్నా. ప్రాన్స్ అంటే అందరికి ఇష్టం. నేను చెప్తున్న లోపల రోచు ఉంది, వర్ధిల్ ఉన్నాడు, టిల్లు ఉన్నారు, జయ ఉంది, బాగున్నాడు. వీళ్ళకి ఎవ్వరికి ఇప్పుడు మేము టేస్ట్ చేస్తున్నామని చెప్పకూడదని చెప్పేసి ఇంకా ఆబ్వియస్లీ మా అమ్మ ఇంట్లో స్వచ్ఛ భారతే మొదలు పెడుతుంది. ఈ క్లీన్ చేస్తుంది ఇల్లు. ఎందుకంటే అందరు ఉన్న చిన్న ఇల్లు తొక్కుతుంటాము, అంతా స్మెల్ వస్తుంది అన్నట్టు. ఇంకా మా అమ్మ ఎప్పుడు క్లీనింగ్ ప్రాసెస్ మొదలు పెడతా ఉంటుంది. ఉన్నంతసేపు బాగానే ఉన్నాము. యాక్చువల్లీ ఇప్పుడు కూడా మేము డిస్కషన్ ఏంటంటే ఎప్పుడు వెళ్ళిపోతున్నామో హన్నీకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. మీరు మళ్ళీ ఇంటికి రండి, మన ఇంటికి మేము ఉండే దగ్గరికి ఏ టైంకి వస్తారు రాండి నాన్న, ఖచ్చితంగా మమ్మీకి చెప్పు అని చెప్పి నేను కూడా మమ్మీకి చెప్తాను. ఎందుకంటే మేము ఇంకా రేపు 100% వెళ్ళాలి. శేఖర్కి చెప్పాం మేము రేపు వస్తున్నామని చెప్పేసి. ఇలా అనుకున్న మాకు సడన్గా ఎందుకు మైండ్ టర్న్ అయిందో తెలీదు. ఎక్కడికంటే కొడితే అరుణాచలమే. వెళ్ళిపోతున్నాం ఇప్పుడే ఇప్పుడే చెప్పి ఎస్ ఇప్పుడే పోతున్నా. అనుకున్న వెంటనే డిస్కషన్ తిన్నాక పెట్టుకున్నాం కాబట్టి బ్రతికిపోయాం. తినగానే ఇంకా ఫిక్స్ అయ్యాం, వెంటనే ఇంకెళ్ళాలి. నేను మా అక్కే వెళ్ళాలని. మా కాన్వర్సేషన్ అంతా మా బావ వింటున్నాడు. కొంచెం ఓకే ఓకే అన్నట్టే మైండ్ ఫేస్ పెట్టాడు కాబట్టి టక్కుమని రెడీ అయిపోయాం. మా నాన్నకి చెప్తే అస్సలు ఒప్పుకోడు, మా అమ్మకి చెప్తే అస్సలు ఒప్పుకొనివ్వదు కూడా. ఇంకా అంతే వెంటనే మేము ఏం చేసామంటే మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నామని మా నాన్నకి చెప్పాము. ఇంకా ఇక్కడికి వచ్చాము. నాన్ వెజ్ తిన్నాం కాబట్టి మళ్ళీ ఫ్రెష్ అయ్యాము. పిల్లల్ని ఇక్కడ వదిలేసి మేమిద్దరమే వెళ్ళిపోతున్నాం. వర్ధిల్ ఎక్కడో నన్ను వదిలేయడు అని నాకు తెలుసు, ఏడుస్తాడు రాత్రిపూట. ఇప్పటికైతే బాయ్ చెప్తున్నాడు అక్క వాళ్ళ ఇల్లని. కానీ మేము లేకుండా బయట చీకటిని చూస్తే వర్ధిల్ రాత్రిపూట హ్యాపీగా పడుకోలేడు. నేనైనా ఉండాలి, శేఖర్ అయినా ఉండాలి. నాకు ఈ నైట్ ఫ్యూచర్ అర్థమైపోతుంది. వర్ధిల్ పడుకోడు. వస్తావా అని అడుగుతున్నా, రాను, అక్క వాళ్ళతో ఎంజాయ్ చేస్తా అని. కానీ ఈ నైట్కి మాత్రం హనీ, టిల్లుయే అమ్మ నాన్న. ఇంకా అది వాడు ఏడుస్తాడు, వాళ్ళని పడుకొనివ్వడు. ఇవన్నీ నిజమైన వాస్తవాలు. కానీ తప్పదు, వదిలేసి వెళ్ళిపోవాలి. లాస్ట్ మూమెంట్లో అన్నీ పెట్టుకున్నామా లేదా కంగారులో అని జయ బ్యాగ్ అంతా రీచెక్ చేస్తుందన్నమాట. నిజంగా ఇది కలో నిజమో ఏంటి
డైరెక్ట్ అరుణాచలం ఏంటి అని చెప్పేసి అసలు మైండ్ కొంచెం సేపు యాక్సెప్ట్ చేయట్లేదు. కానీ మేము రెడీ అయ్యి వెళ్తున్నాము. జస్ట్ 1 డే ట్రిప్. అప్పటికప్పుడు బస్ టికెట్ బుక్ చేసుకుంటే ప్రైజెస్ అయితే వాచిపోయినాయి. ఎందుకు మైండ్లో అలా స్ట్రైక్ అయిందో తెలీదు, ఎందుకు అనిపించిందో తెలీదు. యాక్చువల్గా మేము 2 years బ్యాక్ అనుకుంటా ఇద్దరం సోలో ట్రిప్ ఎక్కడికైనా వెళ్ళాలి అని అనుకున్నాం. ఇక్కడికి అని పర్టికులర్గా అనుకోలేదు. ఈ పిల్లల్ని సంసారాన్ని వదిలేసి ఇద్దరం వెళ్ళిపోవాలని. అప్పుడే శివయ్య వినుంటాడు, అందుకే మమ్మల్ని ఇప్పుడే రప్పించుకున్నాడు. అప్పుడు అనుకున్న ప్లాన్లో వేరే ట్రిప్స్ ఉన్నాయి, కానీ అరుణాచలం అయితే అస్సలు లేదు. మా బావ హ్యాపీగా నవ్వుతూ బాయ్ చెప్పాడు. ఇక్కడ కొంచెం ఎనర్జీ వచ్చింది. ఈరోజు పిల్లలతో బాగున్నాడు, చూసుకుంటాడు. కానీ నాకు తెలుసు వర్ధిల్ అస్సలు ఉండడని. కానీ అరుణాచలం వెళ్తున్నాం, అసలు శివయ్య పిలుచుకుంటేనే వెళ్ళే ప్లేస్కి నేను 1 monthలో ఇది 2nd టైం. ఇంకా మామూలు హ్యాపీనెస్ కాదు. యాక్చువల్గా ఫస్ట్ తిరుపతి వెళ్దామంది. తిరుపతి వెళ్ళడానికి నాకు టికెట్స్ రావు, ఎందుకంటే ఆల్రెడీ నేను వెళ్ళి 1 month కూడా అవ్వలేదు. యాక్చువల్గా తిరుపతి వెళ్దామని ఫస్ట్ అనింది, తర్వాత శ్రీశైలం అనుకున్నాం, తర్వాత గట్టిగా అరుణాచలం. మా నోటిగుంట అరుణాచలం అని పేరు వచ్చినప్పుడు మా అమ్మ ఎక్స్ప్రెషన్ చూడాలి, మామూలుగా ఉండదు. కానీ వెళ్తున్నామని చెప్పలేదు, ఎందుకంటే మమ్మల్ని కాలు ఎరగొట్టి ఇంట్లో కూర్చోబెడుతుంది కాబట్టి. ఇంకా ఫైనల్లీ ఆటో వచ్చినా మేము ఇంతసేపు ఇక్కడే ఉన్నాం. వర్ధిల్ని బయటికి తేవద్దు, బయట వెలుగు లేదు, చీకటి ఉందని తెలిస్తే చాలా ఏడుస్తాడని అనుకుంటూనే ఉన్నా. కానీ వాడు బయటకు వచ్చిండు. నాకు అర్థమైంది నా ఫ్యూచర్ ఇప్పుడు, నేను వెళ్ళిపోయిన తర్వాత ఏం జరుగుతుందో. ఎగ్జాక్ట్గా అదే జరిగింది. ప్రోచ్ స్ట్రాంగ్ ఉంది, ప్రోచ్కి అన్నీ తెలుసు. వర్ధిల్కి మాత్రం మా ఇంటికి వెళ్తున్నా అని చెప్పిన. అక్కడికైనా వస్తా అంటే తీసుకెళ్దాం అనుకున్నాం, కానీ మేమిద్దరం ధైర్యం సరిపోక అంతా తీసేసి ఏదో వెళ్తున్నామంటే వెళ్తున్నాం. ఆ ఒక్కరోజుకి కావాల్సిన మనీ మాత్రం తీసుకెళ్తున్నాము. అసలు ఏం చెప్పాలో, అసలు ఆ మైండ్ మనసులో ఎంతో అది ఉంది. బండి ఎక్కగానే ఆటో ఎక్కగానే కొంచెం నా ఫేస్ డల్ అయిపోయింది, ఎందుకంటే వర్ధిల్ మీదకి వెళ్ళిపోతుంది. ఈ ట్రిప్ దేవుడి దగ్గరికి వెళ్తున్నాం, కానీ ఎన్ని నెగిటివ్ థాట్స్ బ్రెయిన్లో దేవుడి దగ్గరికి వెళ్ళే వరకు ఉన్నాయంటే అస్సలు ఆ థాట్స్ ఉండకూడదు, కానీ అవి వస్తుంటాయి మన మైండ్లోకి. దానికి మనం ఏం చేస్తాం? ఇప్పుడు మనం వెళ్ళే డ్రైవర్ బస్సుగా కరెక్ట్గా నడుపుతాడో లేదో అసలు మైండ్లో ఇవే రన్ అవుతున్నాయి. ఎందుకంటే డాడీ అరుణాచలం పోతున్నా బస్సులో ఇద్దరం కలిసి ఏసీ బస్సు బాగుంది, టెన్షన్ పడదు డాడీ. నిజంగా ఇంకో చెప్పాలి, ఈ ట్రిప్లో నేను మా నాన్నని బోల్డ్ అంత మిస్ అయ్యాను. ఎందుకంటే 1 month కూడా అవ్వలేదు, నేను మా ఫ్యామిలీతో మా అమ్మతో వచ్చేసాను. ఈరోజు మా అక్కతో వచ్చేసాను, కానీ మా నాన్నతో రాలేదు. ఎందుకో మా నాన్నతో ఒక్క ట్రిప్ అన్న వేయాలి అనిపించింది, కానీ నేను అది మిస్ అయిపోయాను అనమాట. ఇప్పటివరకు జరగలేదు. కార్ మేము వచ్చింది డాడీ, ఈ బస్సులో వచ్చా. డాడీ బస్ కనిపిస్తలే, బస్ నెంబర్ బస్. ఆ రోజంతా పిల్లల మీద లేదు, మా అమ్మ మీద లేదు, మా శేఖర్ మీద లేదు, ఓన్లీ మా నాన్న మీదే ఉంది. నేను డాడీ అనుకుంటూనే ఉన్నా, ఎందుకంటే మా డాడీ దగ్గర నుంచే వచ్చి మా డాడీకే చెప్పకుండా వచ్చాను కాబట్టి ఎన్నిసార్లు నానా అనుకుంటూనే ఉన్నా. ఇక దర్శనానికి వస్తే రూమ్స్ ఎక్కడ తీసుకోలేదు, జస్ట్ అక్కడ ఫ్రెష్ అయ్యాము, ఒక లాకర్ తీసుకున్నాము, ఎక్సెస్ క్లాత్స్ బట్టలన్నీ అక్కడ పెట్టేశాము. ఇంకా ఇంపార్టెంట్ థింగ్స్ మన ఏమన్నా ఉన్నాయో బ్యాగ్ తీసుకొని బయలుదేరాము. దర్శనానికి 4 hours పట్టింది. చాలా హ్యాపీగా దర్శనం చేసుకున్నాం, కానీ ఎక్కడో కొంచెం రిగ్రెట్ ఫీలింగ్, కంప్లీట్ ఫ్యామిలీతో రాలేదు, ఇది ఇద్దరు ట్రిప్పే అయిపోయిందని చెప్పి. దర్శనం మాత్రం చాలా అంటే చాలా బాగా జరిగింది. మా అమ్మకైతే ఒక టెన్షన్, ఎందుకంటే మేము ఆల్మోస్ట్ అరుణాచలం వెళ్ళిపోయాక మేము అరుణాచలం వెళ్ళామని. నిజంగా శివయ్య ఎలా పిలుచుకున్నాడంటే, నేను చాలా ట్రిప్లో భాగంగా చాలా టెంపుల్స్ విజిట్ చేశాను కదా. నేను అరుణాచలంలో లాస్ట్ టైం వచ్చినప్పుడు ఈ నమ్మునా ఇదైతే కంప్లీట్గా ఇట్లా చూడడం ఎలా ఉంటుంది టెంపుల్ అని చూడడం అయితే మిస్ అయిపోయినా. ఇది చూశాను. తర్వాత దర్శనం అయిన తర్వాత ప్రసాదాలు చాలా లాస్ట్ మూమెంట్ అసలు కొంచెం మాకు హరిబరి అయింది. ప్రసాదాలు మేము అక్కడ తినకుండా వచ్చాము. ప్రసాదం కూడా చక్కగా టేస్ట్ చేయండి, అసలు బయటికి రాలేదు. నిజానికి చెప్పాలంటే నేను ఏమేమైతే చిన్న థింగ్స్ అసలు
నేను చూడడం మిస్ అయ్యానో అవన్నీ దేవుడు ఈ ట్రిప్లో అయితే నాకైతే చూపించేశాడు. ఎందుకంత హరీబరీ అని. ఇంకోసారి ప్రశాంతంగా. లాస్ట్ టైం వచ్చినప్పుడు చాలా మిస్సింగ్ ఫీలింగ్ వచ్చింది. ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతున్నా, కానీ నేను ఎన్ని టెంపుల్స్కి వచ్చినా ఈ అరుణాచలం అసలు రానేమో అని అదొక మైండ్లో నాకెందుకో అది ట్రిగర్ అవుతూ ఉన్నది. ఎందుకంటే తిరుపతి వెళ్ళొస్తున్నా, అన్ని టెంపుల్స్ కవర్ చేసి వస్తున్నా, కొన్ని టెంపుల్స్కి నిజంగా నేను ఇంకా వెళ్ళను. నాకు అసలు ఆ ఫీలింగ్ రాలేదు. కానీ అరుణాచలం గురించి మాత్రం చాలా అంటే చాలా మనసులో బెంగ ఉండే. నేను ఇంకా రాను, అసలు నిజంగా ఇంత దూరం వచ్చే ధైర్య సాహసాలు నేను చెయ్యను అని అనుకున్నా. కానీ 1 మంత్ లోపే చాలా ఈజీగా, అది కూడా మా సిస్టర్తో ఇద్దరం సోలో ట్రిప్ ఎప్పటి నుంచో అనుకున్నది ఇవాళైతే ఈ రకంగా క్లియర్ అయిపోయింది. కానీ ఇంత సడన్గా వేసిన ట్రిప్ అయినా అసలు మనసులో బోల్డ్ అని నెగిటివ్ థాట్స్, నెగిటివ్ అంటే మామూలు నెగిటివ్ కాదు, ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యాక కొన్ని మినిట్స్కి స్టార్ట్ అయినది. మళ్ళీ ఇంటికి వెళ్ళి మా అమ్మ మా నాన్నమ్మని చూసేవరకు అది ఎక్కడో లోపల ఎందుకో అలా అయిపోయిందనమాట. ఎందుకంటే ఇట్లా వెళ్ళాలంటే చాలా ధైర్యం చేయాలి, చాలా మెంటల్గా మనల్ని చాలా మోటివేట్ చేసుకోవాలి. అదేది కాకుండా అలా వెళ్ళిపోవడం అనేది నిజంగా అంత సాటిస్ఫాక్షన్ థింగ్లా ఉండదు. కానీ చాలా ఎంజాయ్ చేసాం. ఇక్కడ మేము ఇంటి దగ్గర ఎక్స్పెక్టేషన్స్ ఎలా అనుకొని బయలుదేరామంటే, ఇప్పుడు మేము గిరి ప్రదక్షిణ చేయాలని నాకు ఊపులో మోపు అన్నట్టు ఫస్ట్ రాగానే చేసుంటే నేను ఏదైనా చేసుండేదాన్ని. కానీ దేవుడి దగ్గరే 4.5 hours పట్టింది నాకు దర్శనానికి. అక్కడే నా ఆల్మోస్ట్ ఎనర్జీ డ్రాప్ అయిపోయింది. ఇంకా నా వల్ల కాదు ఇప్పుడు గిరి ప్రదక్షిణ చేయాలంటే ఖచ్చితంగా ఇంకొక డే మనం ఎక్స్ట్రా ఉంటేనే అది నాకు పాసిబిలిటీ అవుతుంది అని ఇంకేం చేద్దాం, వచ్చాం కదా అని ఆటోలో మళ్ళీ ఇంకొక గిరి ప్రదక్షిణ అయితే చేసేసాం. ఫైనల్ టెంపుల్ దగ్గరికి వచ్చాక మళ్ళీ ఇలాగే మా అమ్మతో దీపం వెలిగించా లాస్ట్ టైం. ఇప్పుడు మా అక్కతో వెలిగిస్తున్నా. ఇది చెప్పాలంటే చాలా బెస్ట్ మెమరీ అయి ఉండేది. ఒకవేళ 1 or 2 days ముందు ప్లాన్ చేసుకొని మెంటల్గా మనం ప్రిపేర్ అయ్యి ఇంట్లో వాళ్ళని ప్రిపేర్ చేసి వచ్చుంటే ఇది అనుకోకుండా 15 minutesలో రెడీ అయ్యి వచ్చిందేమో. ఎక్కడో మనసు వెల్తీగా అనిపించింది దేవుణ్ణి చూసి. ఇవన్నీ జరిగిన తర్వాత కొంచెం తృప్తిగా ఉంది. కానీ ఇంత గొప్ప అద్భుతాలు జరిగేటప్పుడు ఖచ్చితంగా మనని నెగిటివ్ ఎనర్జీ ఎంత ఫాలో చేయాలో అంత ఫాలో చేస్తుంది. మనం దాన్ని దాటుకొని మన మనసుని ప్రశాంతంగా చేసుకునేదాకా ఇంకా అది డిపెండ్స్ ఆన్ మన ధైర్యాన్ని. ఫైనలీ దర్శనం అయిపోయింది. చక్కగా ఈవినింగ్ మంచిగా దోశ తిన్నాం. నెక్స్ట్ డే మార్నింగ్ హ్యాపీగా ఇంటికి కూడా వచ్చేసాం. ఫేస్లు అయితే వాడిపోయినాయి. ఇంటికి దగ్గరగా కేపీహెచ్పి వచ్చేసాం. మనసు తిరిగి వచ్చింది, మళ్ళీ నా ప్రాణం మళ్ళీ తిరిగి వచ్చినట్టు అనిపించింది. ఇంకా ఇది మళ్ళీ కొన్ని కంటిన్యూషన్ వీడియోస్ అనమాట. చెప్పాను కదా నెక్స్ట్ డే వెళ్ళాలనుకున్నది కాస్త 3 daysకి పోస్ట్పోన్ అయిందని. ఇక్కడ అమ్మమ్మని తాతని వదిలే టైం అయింది. పిల్లలకైతే మస్తు భారంగా ఉంటుంది టైము, కానీ నాన్నని చూస్తున్నామన్న ఎగ్జైట్మెంట్ కూడా ఉంటుంది. నేనైతే ఈ సమ్మర్లో చాలా మెమరీస్ అన్నీ క్యాప్చర్ చేసుకొని వెళ్తున్నా. చాలా అనుకోకుండా చాలా జరిగి మనసుకి ప్రశాంతంగా. ఇక్కడ బస్ స్టాప్ వరకు ఆటో బుక్ చేసుకున్నాం, ఆటో కోసం వెయిట్ చేస్తున్నాం. అట్లా 5 days 4 days ట్రిప్ కాస్త హైదరాబాద్ ట్రిప్ వచ్చేసి 15 days కంప్లీట్గా 15 days మేము అక్కడే ఉండేలా చేసిందనమాట. ఇది సమ్మర్లో ఇక్కడ దాకా ఇంకా ఉన్నాయనుకుంటా వీడియోస్, చాలా రోజులైంది కాబట్టి ఇంకా నెక్స్ట్ ఏంటి అనేది గుర్తులేదు. కానీ సమ్మర్లో జరిగిన ట్రిప్స్ అన్నీ కూడా చాలా మెమరబుల్. నా కూతురుతో నేను 1 month స్పెండ్ చేశానన్న విషయమే కాదు, 1 monthలో నేను ఎలా చేయాలనుకున్నానో అన్నీ నా కూతుర్ని ఒక్క క్షణం కూడా వదిలిపెట్టకుండా చాలా అంటే చాలా ఎంజాయ్ చేసేసినాం. ఒక అరుణాచలం ట్రిప్లో తప్ప అనమాట. సో అది ఇవాల్టి వీడియో. దేవుడికైతే నిజంగా థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే నన్ను అంత దూరం ఇట్లా 2 సార్లు తీసుకెళ్ళి చక్కగా దర్శనం చేయించి నన్ను ఇంత హ్యాపీ చేసేసినందుకు నిజంగా ఇది ఎన్ని సమ్మర్ హాలిడేస్ వచ్చినా ఈ సమ్మర్ హాలిడేస్ మాత్రం ఖచ్చితంగా నన్ను చాలా స్పెషల్గా చేసేసాయి. నా మెమరీస్ని మంచి మెమరీస్ ఉన్నాయి అన్నమాట. సో అది ఈ వీడియో. నెక్స్ట్ కూడా ఇంకా మంచి వీడియోస్ ఉన్నాయి. ఒకవేళ మీరు చూడాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ ఆన్ చేయండి.
ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయడం అయితే అసలు మర్చిపోకండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా. సో వర్ధిల్కి ఇక్కడ బస్ జర్నీ చాలా బోరు, వాడిని ఎంటర్టైన్ చేస్తూనే ఉండాలి. ఇప్పుడు అదే పనిలో ఉన్నానమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.